ఆత్మీయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు. దీపావళి పండుగను ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్దూజ్ ఇలా 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలలో అత్యంత ముఖ్యమైనది నరక చతుర్దశి. ఈ రోజున నరకాసురుడి సంహారం జరిగినందున చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా పండుగను జరుపుకుంటారు. నరక చతుర్దశిని చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. నరక చతుర్దశి అనేది ఆశ్వేజ మాసము కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. నరకాసురుడు అనే రాక్షసుడు అందరినీ తీవ్రంగా హింసించేవాడు. తన దురాగతాలతో స్వర్గంలోనూ భూమిపైనను విధ్వంసం సృష్టించేవాడు. నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలు, ప్రజలు, ఋషులను సైతము అవమానించడమే కాకుండా వారి శక్తులను కూడా దుర్వినియోగం చేసేవాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరుతారు. దీంతో ఒకరోజు దేవతల అధినేత అయిన ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకాసురుడి దురాగతాలని మొరపెట్టుకుంటాడు. నరకాసురుడి మరణం స్త్రీ చేతిలోనే ఉంది అనే శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. కాబట్టి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు. ఆశ్వేజ మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అని జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటు పోసుకుని అభ్యంగ స్నానం చేయాలి. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను దీపాలు, మామిడి తోరణాలతో, పూలమాలలతో అలంకరించి నూతన వస్త్రాలు ధరించాలి. ఈ నరక చతుర్దశి పర్వదినాన నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుందని విశ్వాసము. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. మహాలక్ష్మి పూజ చేయడం వల్ల ధన సంపద, ఐశ్వర్యం, శాంతి, సంతోషాలు కలుగుతాయని మన హిందువుల విశ్వాసం.